హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థల్లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్కి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎలాంటి ఫీజు అయితే లేదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల యూనిట్స్ అయితే ఉన్నాయి కదా. ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క సంస్థ వాళ్ళు ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కొన్ని ప్లేసెస్కి సంబంధించి అంటే పర్టికులర్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కొన్ని స్టేట్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అన్ని స్టేట్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కొన్ని స్టేట్స్కి సంబంధించి మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 475 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంటే మనకి ఇక్కడ ఏ కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మీకు మినిమం ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే 31 ఆగస్ట్ 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే 24 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 29 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే మీకు 3 ఇయర్స్ అంటే 27 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం 34 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ విభాగాల వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా ఈ యొక్క మ్యాటర్ అయితే స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ ఉంది కదా, ఇందులో మీకు ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అంటే కేవలం మీకు 499కి 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో అయితే కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోండి. మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఒకసారి ప్రతి ఒక్కరు చెక్అవుట్ చేయండి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ అనేది చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పర్టికులర్గా ఇక్కడ కొన్ని స్టేట్స్కి సంబంధించి ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ చూడండి. ప్రజెంట్ ఇక్కడ ఏ స్టేట్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ రిలీజ్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు ఈ స్టేట్ వాళ్ళకి సంబంధించి మాత్రమే ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి ఈ స్టేట్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 5th సెప్టెంబర్ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ కూడా చెప్తున్నాను, www.iocl.comకి వెళ్ళి కూడా మీరు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. 8th ఆగస్ట్ రోజు మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అనేది చేస్తారు. రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి పోస్టుల వారీగా మనకి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా 475 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఇందులో ఐటీఐ అభ్యర్థులకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే డిప్లొమా వాళ్ళకి ఉన్నాయి, అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీకు పోస్టుల వారీగా ఏ పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్, ఏ ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి వేకెన్సీస్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి పేజ్ అనమాట. ఇందులో మనకి ఇక్కడ ఐటీఐ అభ్యర్థులకి సంబంధించి ముందుగా డీటెయిల్స్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్కి సంబంధించి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ తెలంగాణ కూడా సేమ్ అంతే అనమాట. ఐటీఐ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, తెలంగాణలో 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డిప్లొమా అభ్యర్థులకి సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి
ఎలక్ట్రానిక్స్ కాదు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా అభ్యర్థులకి వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకి సంబంధించి ఏపీలో 20 అండ్ తెలంగాణలో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సేమ్ డిసిప్లిన్స్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి డిసిప్లిన్లో మీకు ఆ యొక్క డిప్లొమా అర్హత ఉండాలి. పైన చెప్పినటువంటి వాటికేమో సంబంధిత విభాగంలో ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్. సో మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా ఇక్కడ అప్లై చేసుకునే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 50 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి 50 వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మీకు సెలక్షన్ ఎలా జరుగుతుందంటే డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు మీ సొంత రాష్ట్రాల్లోనే, మీ సొంత రాష్ట్రాలకి దగ్గరలోనే, మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో అప్రెంటిస్షిప్పే కదా అని చెప్పేసి తీసి పాడేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈరోజు నిన్న వీడియో చేస్తాను కదా ఎస్బీఐకి సంబంధించి. సో ఎస్బీఐకి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాల్లో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి వెయిటేజీ అంటే 5 మార్క్స్ అనేవి బోనస్ కింద ఇస్తున్నారు. సో ఆ విధంగా ఏంటి అంటే మీకు అప్రెంటిస్షిప్ చేసిన ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో కూడా దానికి సంబంధించి బెనిఫిట్స్ అనేవి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఈ యొక్క అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఏదో నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో అప్రెంటిస్షిప్ అయినా మీకు ఇక్కడ ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇక్కడ ఐటీఐ అభ్యర్థులకి సంబంధించి సపరేట్గా అండ్ డిగ్రీ వాళ్ళకి సంబంధించి సపరేట్గా, డిప్లొమా అభ్యర్థులకి సంబంధించి సపరేట్గా సమ్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ కూడా మీకు వాళ్ళు పే చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ పే చేస్తారనేది మనకి ఫుల్ నోటిఫికేషన్లో అయితే తెలుస్తుంది. ప్రజెంట్ మనకి షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటీస్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో మీకు ట్రైనింగ్ వచ్చేసి అప్రెంటిస్షిప్కి సంబంధించి 1 ఇయర్ పాటు కూడా ఉంటుంది. అంటే 12 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఐఓసిఎల్కి సంబంధించి అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినట్లుగా. సో దీని తర్వాత ఏంటి అంటే మీకు ఐఓసిఎల్ నుంచే మనకి ఎవ్రీ ఇయర్ కూడా పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ పడుతుంది. సో అప్పుడు కూడా మీకు వీడియో అయితే చేస్తాను, ఎవ్రీ ఇయర్ కూడా మీకు చెప్తున్నాను. సో ఈ సంవత్సరం కూడా మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అప్పుడు మీకు డెఫినెట్గా ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ఎలా అప్లై చేయాలి అంటే రిక్రూట్మెంట్కి ఇక్కడ డిప్లొమా వాళ్ళు, గ్రాడ్యుయేషన్ వాళ్ళేమో ఎన్ఏటీఎస్కి సంబంధించి లేదా ఎన్ఏటీఎస్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మిగతా ఐటీఐ అభ్యర్థులు అయితే మాత్రం ఎన్ఏపిఎస్కి సంబంధించినటువంటి పోర్టల్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇప్పుడు చూపిస్తాను. గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ అర్హత ఉంటే మీరు ఇక్కడ ఎన్ఏటీఎస్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు స్టూడెంట్ పైన క్లిక్ చేసేసి స్టూడెంట్ ఇక్కడ జనరల్ స్టూడెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేసి మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నీ ఇచ్చారు, అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఎస్ పైన క్లిక్ చేసేసి మిగతా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు స్టూడెంట్ పైన క్లిక్ చేసి మళ్ళీ స్టూడెంట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఐటీఐ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు వచ్చేసేమో ఎన్ఏపిఎస్కి సంబంధించినటువంటి ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ రిజిస్టర్ అని చెప్పేసింది కదా. సో దీనిపైన క్లిక్ చేసి క్యాండిడేట్ పైన క్లిక్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ చేయాలి. ఆగస్ట్ 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్, నోటిఫికేషన్, అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.